ఛానల్లో డిఫరెంట్గా వస్తుంది కదా. అట్లనే పట్టుకుంటా ఎక్కువ తగ్గించి ఎట్టా హలో అందరికీ, వచ్చి మాట్లాడు. హాయ్ మయాంక్, వేర్ ఇస్ ద కేక్? ఇంటికి వచ్చారా చేసుకుందాం కేక్ కటింగ్? థ్యాంక్ యూ. హాయ్ సావిత్రి గారు. హలో అందరికీ. అండ్ ఈ లైవ్ పెట్టడానికి రీజన్ బికాజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో 1 million అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ లవ్, మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చేదే కాదు. సో థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఆది, హలో. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది స్టోరీస్లో పెట్టారు, చాలామంది మెసేజ్ చేశారు, డిఎం చేశారు, లైక్ అందరు చేశారు, కానీ నేను అందరికీ రిప్లై ఇవ్వలేను. సో థ్యాంక్ యూ. ఎవరైతే మెసేజ్ చేశారో, ఎవరైతే విష్ చేశారో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది ఆంధ్ర, అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. కళ్యాణ్ పడాలతో డాన్స్ సూపర్, థ్యాంక్ యూ. అన్ఎక్స్పెక్టెడ్గా కళ్యాణ్ గారితో చేశాను, బట్ వీడియో చాలా బాగా వచ్చింది. ఇట్ వాజ్ సో గుడ్ టు వర్క్ విత్ హమ్ లైక్ దట్, ఒక రీల్కి. హలో, హాయ్ అందరికీ, హాయ్. నెక్స్ట్ సాంగ్ నో అప్డేట్, ఇంకా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో లెట్స్ సీ. మూవీ డేట్ ఇంకా మాకే ఒక క్లారిటీ లేదనమాట, బట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా వీళ్ళు అప్డేట్ లైక్ రావచ్చు. సో ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అనమాట. హలో వైష్ణవి గారు, హలో. వాట్ అబౌట్ బిగ్ బాస్? లేదండి, నేనైతే బిగ్ బాస్కి వెళ్ళట్లేదు. సో చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ నన్ను, బట్ నేను బిగ్ బాస్కి వెళ్ళట్లేదు. మూవీలో నా నేమ్ సావిత్రి. సో మూవీలో నా నేమ్ సావిత్రి. అండ్ మీరు మూవీ చూస్తే అండ్ టైటిల్ కూడా మీరు చూడొచ్చు, సావిత్రి అనే ఉంటుంది. అందులో 3 పేర్లు ఉన్నాయన్నమాట. సో వైలెట్ డ్రెస్ చాలా బాగా, థ్యాంక్ యూ సో మచ్. ఆ వైలెట్ డ్రెస్ నాకు కూడా చాలా నచ్చింది. అండ్ హెవీ వర్క్తో, మంచి డిజైన్తో, షీ డిజైనర్స్ వాళ్ళు వచ్చారు. ఇట్ వాస్ సో నైస్. వాళ్ళకి థ్యాంక్స్. ఆల్రెడీ డిఎంలో చాలామంది అడిగారు డ్రెస్ గురించి. సో
హలో హాయ్ అందరికీ. ఇట్స్ మీ రాజీ. హలో రాజీ, హాయ్. యా, మూవీ కోసమే కొంచెం రాజు ఆర్ఎక్స్. హలో హాయ్. యా, అమ్మ నాన్న అందరు బాగున్నారు, తమ్ముడు బాగున్నాడు, అందరు బాగున్నారు. నువ్వు వస్తావా? థ్యాంక్స్ చెప్పు అందరికి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. ఆల్రెడీ స్టోరీలో పెట్టాను, బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ అన్న నాకు ఫ్యాన్, నేనే నీకు ఫ్యాన్. పెద్ద డాన్సర్వి కదా. సో ఇంకేంటి, ఏం చేస్తున్నారు అందరూ? ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? థ్యాంక్స్ రా వరుణ్, థ్యాంక్ యూ. అదే చిట్టి మాస్టర్ డాన్స్ స్టూడియో. ప్రేమ ప్రేమ ఒక చింతపండు తీసుకుంటా. రీల్ పెట్టాక మాట్లాడుకుందాం. చింతపండు అంటే మేము రీల్ చేసామన్నమాట, ఒక కామెడీ రీల్. ప్రేమ నేను, సో అదే చింతపండు తీసుకుంటా. రీల్ వచ్చాక తెలుస్తుంది మీకు ఎందుకని. సో చరణ్ చెర్రీ, హలో హాయ్. తిన్నారా? యా, లంచ్ అయిపోయింది. హాయ్ లిఖిత గారు, హలో అందరికీ. హలో హాయ్. రీల్ అంటే చేస్తావా? అల్లు అర్జున్ సాంగ్ ఒక రీల్ చేయండి. కొంచెం గట్టి మాట్లాడటం. అల్లు అర్జున్ సాంగ్ అంటే నేను దగ్గరికి వచ్చినవన్నీ చేస్తుంటాను, ట్రెండింగ్లోనే చేస్తుంటాను. స్పెసిఫిక్గా చూసి చేయాలి. ఏం కర్రీ ఈరోజు? కర్రీ ఆలు. ఈరోజు ఇంట్లోనే తిన్నా. హ్యాడ్ యూర్ టీ అండ్ కాఫీ? లేదు, నేను టీ కాఫీ తాగను. సో కాఫీ తాగుతుంది అప్పుడప్పుడు కాఫీ తాగుతాను, హెడేక్ వస్తే కాఫీ తాగుతాను, అంతే, ఇంకేం లేదు. హలో హాయ్. యువర్ ఫేవరెట్ హీరో? అఫ్ కోర్స్ అల్లు అర్జున్.
థ్యాంక్ యూ ప్రియదర్శిని, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ డిష్ అంటే అన్నీ తింటాను. ఆ ఫేవరెట్ డిష్ అంటూ ఏం లేదు స్పెసిఫిక్గా. మమ్మీ చేసినవన్నీ ఇష్టంగా తింటాను. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ బిట్టు అన్న, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ మీరు ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను ఒక ఛాన్స్ అయిన దాంట్లో రావాలని. నా ఫేవరెట్ సాంగ్, నేను అన్ని సాంగ్స్ వింటాను, బట్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను బటర్ఫ్లై చాలా నచ్చింది సాంగ్. చాలాసార్లు విన్నాను ఇప్పటికే. నేను బటర్ఫ్లై మమిత సాంగ్, సూర్య మమిత సాంగ్ లేటెస్ట్ ట్రెండ్. నేను ఒక ఎన్టీఆర్ గారికి ఏమంటారు, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ అన్నీ బాగుంటాయి ఎన్టీఆర్ గారు చేస్తే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ చేస్తాను. అల్లు అర్జున్ గారితో మూవీ ఛాన్స్ రావడమే ఒక ఎత్తు, అలాంటిది చేస్తావా ఏంటి? చేస్తాను. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ 2021 అంట. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ 2021. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహేష్ బాబు సాంగ్ అన్నీ చేద్దాం, అందరి ఫ్యాన్స్ కోసం అన్ని సాంగ్స్ చేద్దాం. అయ్యో నేను పాడితే మీరు ఉండరండి లైవ్లో. ఐఎమ్ నాట్ సింగర్. అయ్యో ఓకే. హలో టేస్టీ తేజ గారు, హలో టేస్టీ తేజ గారు, మీరు కూడా లైవ్ చూసేంత టైం ఉందా సార్ మీకు? ఎక్కడ బిజీగా ఉండుంటారు అనుకున్నా. సండే కదా, ఎక్కడో స్పెషల్. మై ఏజ్ 18+. మన మ్యాచ్కి 18+ అయ్యాం. యూట్యూబ్ బ్లాగ్స్ ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్స్ ఏం చేయట్లేదు, ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాము. వ్లాగ్స్ వస్తుంది అంటే లైక్ ఒకటి ఆల్రెడీ ఉంది, అది వస్తుంది త్వరలో. అది చాలా బాగుంటుంది. లైక్ నేను ఆల్రెడీ పెట్టాను అనుకుంటా పోస్టర్, మమ్మీతో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అని. ఆ వీడియో చాలా బాగా వచ్చింది. అది మీరు చూస్తే పక్కన ఒకటి ఫుల్ వ్లాగ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మా మమ్మీ ఇక్కడే కూర్చుంది చూస్తున్నారు కదా, కానీ రావట్లేదు. వస్తుంది మెల్లగా. రియాజ్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ 2021. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. మా పక్కన పర్సన్ మా అమ్మ రాదంట ఇప్పుడు. అక్కడ ఉంది, కామెంట్ వచ్చింది. నాగదుర్గా ఈ ఫీల్డ్లోకి ముందు వచ్చిందా మీరు వచ్చారు? అఫ్ కోర్స్ నాగదుర్గా గారు అంటే లైక్ అక్కనే వచ్చింది ఫస్ట్. ఎప్పటి నుంచో చేస్తుంది, నేను తర్వాత వచ్చాను ఫోక్ ఇండస్ట్రీకి. లిఖిత అన్ని థ్యాంక్ యూ. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అన్నీ చదవలేను. నెక్స్ట్ మూవీ కోసం నా నెక్స్ట్ చెప్పేసేది మా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అంటే నా నెక్స్ట్ మూవీ అంటే సావిత్రి ముందు చేశాను ఒక 2 మూవీస్. అవి కూడా లీడ్గా కాదు, ఒకటి ఫ్రెండ్ క్యారెక్టర్, ఇంకోటి కూడా ఫ్రెండ్ క్యారెక్టర్. 2 ఫ్రెండ్ క్యారెక్టర్సే చేశాను అనమాట. అవి అయిపోయాక నేను సావిత్రి వచ్చింది, సావిత్రి చేయడం, ఇవి పోస్టర్స్ రావడం,
అవి ఇంకా టైం పట్టేలా ఉన్నాయి. సో నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అదే నేను ఒక 2 మూవీస్ ఆల్రెడీ చేశానని చెప్పి, అవి చిన్న లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కాబట్టి ఎక్కడ చెప్పలేదు. మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ కోర్స్ సావిత్రినే. సావిత్రి కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము. ఎడిటింగ్, డబ్బింగ్ ఆల్మోస్ట్ అయిపోయాయి. సో సావిత్రి కోసమే వెయిట్ చేస్తున్నాను. టేస్ట్ రాధి గారి కోసం వెయిట్ చేయట్లేదా? అంటే ఆ మూవీలో నేను ఎక్స్పెక్ట్ చేయంది ఏంటంటే ఆది గారితో వర్క్ చేయడం, టేస్టీ తేజ గారు అంటే ఆల్రెడీ ఆ మూవీలో ఏమంటారు ఫ్రెండ్ క్యారెక్టర్ అసలు అనుకోలేదు నేను చేస్తానని. ఆ మంచి క్యారెక్టర్ చేయడం, వాళ్ళతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ దానికోసం కూడా ఇక్కడ మర్చిపోతున్నా చెప్పచ్చు. ఆ మూవీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. వాళ్ళతో వర్క్ చేసింది మొత్తం చాలా ఫన్ ఉండే సెట్లో. డైరెక్టర్ గారు కూడా. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. హాయ్ అందరికీ. ఆల్మోస్ట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? మీ మమ్మీ అటు ఒకసారి ఇటు వచ్చేవా? ఒకసారి ఇలా జస్ట్ ఇలా కన్వర్ట్ వెళ్ళిపో, మెరుపు తీగలాగా. ఇగో హాయ్ అందరు ఎలా ఉన్నారు? హియర్ ఇస్ మై మామ్. గుడ్ ఈవినింగ్ అందరికి. చెప్పింది చెప్పుండదు. నేను డైరెక్ట్ హాయ్ చెప్పాను. యాడ్ రాము అన్న ఇప్పుడు ఎక్కడో బిజీ స్కెడ్యూల్లో ఉంటుంటాడులేండి. అసలు చూస్తే ఒకవేళ లైవ్కి వస్తే నేను యాడ్ చేసేదాన్ని, బట్ రాలేదు కాబట్టి ఎక్కడో బిజీగా ఉంటుంటాడు. వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్? ఇప్పుడు కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాను నేను. సో ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ ఇస్ ఆల్వేస్ మాస్టరే. సో క్రేజీ డ్యాన్స్ స్టూడియోస్కి ఇప్పుడు కూడా వెళ్తున్నాను నేను. వెళ్ళడం, క్లాస్ చేయడం, రావడం అవుతుంది. నాకు టైం దొరికినప్పుడల్లా డ్యాన్స్ క్లాస్కి వెళ్తాను. అది మార్చారు స్టూడియో. అండ్ క్రేజీ డ్యాన్స్ స్టూడియోస్ ఇంతకుముందు ఉన్న లొకేషన్లో లేదు. సో మీరు కొంపల్లికి వచ్చి SRDG స్కూల్ లేన్లో అండ్ ఆదిత్య బుక్ స్టోర్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు క్రేజీ డాన్స్ అండ్ స్టూడియోస్ అని కొడితే పాత లొకేషన్ రావచ్చు. సో మీరు చూసుకోండి కొంచెం, అండ్ అప్డేట్ చేస్తారు త్వరలో. సో మీరు ఈజీగా క్రేజీ డాన్స్ అండ్ స్టూడియోస్కి రావచ్చు. అశోక్ హలో. మా అమ్మ నాకు అక్కలా ఉంది. అలానే ఉంటారండి, ఏం చేస్తాం. కానీ మా అమ్మ పోస్ట్కి రీల్స్కి లైక్ చేస్తాను. చైల్డ్హుడ్ రీల్స్ నుంచి నేను మీకు మంజు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచి చూస్తున్నావో తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్. చాలా బాగా కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. 1 మిలియన్ ఎప్పుడో అవ్వాల్సింది ఫ్యాన్ పేజ్ లేకుండా. అండ్ మెయిన్ రీజన్ ఈ 1 మిలియన్ అనేది కొంచెం లేట్ అవ్వడం, కొంచెం అలా అక్కడే స్ట్రక్ అయిపోవడానికి కారణం కొన్ని ఫేక్ ఫ్యాన్ పేజెస్ కానీ, లైక్ ఫ్యాన్ పేజెస్ కొన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ ఫ్యాన్ పేజ్ అని చెప్పడం, వాళ్ళు ఐడిలో మెన్షన్ చేసుకోవడం ఫ్యాన్ పేజ్ అని. దానివల్ల ఏ ఎఫెక్ట్ లేదు. బట్ కొన్ని పేజెస్ డైరెక్ట్ నేను హ్యాండిల్ చేస్తున్నట్టే సేమ్ హ్యాండిల్ చేస్తూ ప్రతిదీ నేను పోస్ట్ చేసిన ఒక 10 సెకండ్స్కి వాళ్ళు పోస్ట్ చేయడం. ఇట్స్ లైక్ నా పేజ్ ఇంకా కనబడకుండా అలా వెళ్ళిపోయింది అనమాట. లేకపోతే ఈ పాటికి 1 మిలియన్ అయ్యేది. సో ఫ్యాన్ పేజెస్ వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్, లైక్ చెప్తున్నందుకు అఫీషియల్ అకౌంట్ ఇది అని. బట్ ఇంకా అకౌంట్స్ ఉన్నాయి, వాటి మీద కూడా రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ చూడండి. ఎవరైనా అఫీషియల్ పేజ్ నాది ఇప్పుడు 1 మిలియన్ అయింది కాబట్టి ఇప్పుడు రికగ్నైజ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అండ్ బ్లూటిక్ రావడం.
సో ప్లస్ అయింది. ఫేక్ పేజెస్ చాలా ఉన్నాయి, సో చూసుకొని చేయండి. మూవీ షూటింగ్ ఎప్పుడు? మరి షూటింగ్ అంతా అయిపోయింది సావిత్రి, జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. డబ్బింగ్ కూడా అయిపోయింది. అండ్ డబ్బింగ్లో 2 కోతి వీడియోలు చేశారు. ఏవి ప్రమోషన్ కోసం. అంటే ప్రమోషన్ కొంచెం ప్రమోషన్ లానే చేశాను నేను, చూసాక చెప్తారు కదా ఎలా ఉందో. రిజెక్ట్ చేయాలి. అదే ప్రమోషన్స్లో నాకు ఎటువంటి డైరెక్టర్ ఎలా చేయాలి. అండ్ డైరెక్టర్ డిఓపి గారు ఆధ్వర్యంలో జరిగేవన్నీ స్టోరీ ఏడికి తాను ఉండేది చింతది. యా పాట పాడంట. నేను పాట పాడితే మీరు వెళ్ళిపోతారు లైవ్లో నుంచి. వద్దు, బిగ్ బాస్కి ట్రై చేయొచ్చు కదా సిస్టర్. సారీ, అంటే చాలామంది అడుగుతున్నారు బిగ్ బాస్కి ట్రై చేయండి, బిగ్ బాస్ వెళ్ళండి అని. బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నేను అన్ని రోజులు ఉండలేను ఒక్కదాన్ని, నా వల్ల కాదు అంతా. ఇంట్లోనే సరే, ఇంకా అక్కడే ఉంటుంది. కంప్లైంట్స్ గైస్, వెనక నుంచి కంప్లైంట్స్. అక్కని పోస్ట్ రావడం ఫస్ట్ లైక్ కార్తిక్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సండే స్పెషల్ ఈరోజు ఏం లేదనమాట, ఇక జస్ట్ ఇంట్లో చేసుకొని తినేసాం అనమాట. ఏం లేదు ఈరోజు సండే మధ్యాహ్నం అయితే, బట్ నైట్ ఆలోచించాలి. హలో 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 అందరికీ, హాయ్ అందరికీ. మ్యాజికల్ ప్రిన్స్ హలో హాయ్. మమ్మీ సాంగ్స్ చాలా బాగుంటాయంట. సాంగ్స్ మీ వాయిస్ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సాంగ్ ఎప్పుడు చేస్తామని మీకన్నా సాంగ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు చేస్తారు? సాంగ్సా? అందుకే అలా అంటారని నేను రాను. ఒక మంచి ప్రొడక్షన్లో మళ్ళీ సాంగ్ చేస్తే చేస్తాను. అప్పటి వరకు మంచి సాంగ్ అంటే లైక్ రాను బొమ్మాయికి రాను ఎలా గుర్తుండిపోయిందో అంత మంచిగా ఇంకో సాంగ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను మా బ్రదర్తో వీడియోస్ చేయట్లేదు. వీడియోస్ వాడిని అడగండి, ఇది చేయడు ఇంకా. వాడిని అడగండి, ఇది వాడు అస్సలు చేయడు. కానీ ఇప్పుడు 10th అనమాట, కొంచెం చదువుకుంటున్నాడు. అయ్యో నా గొంతు ఎందుకండి, బాగానే ఉన్నారుగా, అలానే ఉండండి. ఓకే ఎంతసేపు అయింది? టైం 6 అయ్యా, ఇంకా హాఫ్ 3 minutes. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, చాలా మంచి కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. మీ మామ్ సేమ్ మీలాగానే లేదు, నేనే ఆవిడలో ఉన్నాను, నేనే ఆవిడలో ఉన్నాను. ఇలా నేనున్నాను. నాలా నువ్వు లేవు, నీలా నేనున్నాను. హాయ్ హరి, హాయ్ హరి, హాయ్ హరి గారండి. హాయ్ రా హరి. అక్క పెద్ద ఫ్యాన్. పాట గుర్తుపెట్టుకో, ఇది పాట గుర్తుపెట్టుకో, ఇది పెద్ద ఫ్యాన్ అంట. మీకు డింపుల్ ఉంది? యా ఉంది, బట్ ఒక సైడే ఉంది, అందుకే ఏడుస్తాను నేను. ఒక సైడే ఉంటుంది, ఉండదు. సో హాయ్ హరి గారండి. ఎడిటర్ ఓ సారీ, ఓ మర్చిపోయాను. హాయ్ హరి గారు, ఎడిటర్, నమస్తే. నెక్స్ట్ 70 థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ శివ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఈ సాంగ్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. చా ఏంటన్నా ఎంత మంచిగా గారు అన్నాను. చా అంటే ఏంటి? హరి అన్న. హాయ్ శ్రీరాగ్. నెక్స్ట్ 90 మా దాంట్లో సర్లే. థ్యాంక్ యూ సో మచ్. సమంత గారు, అసలు సమంత గారిని కలిశానంటేనే ఊహల్లో ఉన్నాను నేను. అలాంటిది ఒక వీడియో చేశాను నేను. వావ్. ఆమె హోమ్. ఎక్కడున్నానంటే ఏంటి శ్రీరాగ్? ఇంట్లోనే ఉన్నాను. మూవీ స్టోరీ, మీకు మూవీ స్టోరీ చెప్పేస్తే మా మూవీ ఎవరు చూస్తారండి? చూడండి, చూసి ఎలా ఉందో మీరే చెప్పండి. మా డాడీ ఇంట్లోనే ఉన్నారు ఈరోజు. మా డాడీ. హాయ్ అక్షర. హెయిర్ స్టైల్ నార్మల్గా నేను బన్ పెట్టుకునేదాన్ని. సో ఎప్పుడు ఒకేలా అంటే ఎలా, ఇలా బాగుంటుందని ఇలా వేసుకుంటున్నాను. ఏంటి? థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూడ్డానికి మీరు డాన్స్ క్లాస్లో తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. అన్ఫార్చునేట్లీ మీట్ అవ్వలేదు శ్రీహాసిని. సారీ. అంటే కొన్నిసార్లు నేను ఏదైనా వర్క్ పైన ఉంటే నేను డాన్స్ క్లాస్ మిస్ అవుతాను. సో మీరు వచ్చినప్పుడు నేను లేనంటే నేను ఏదో వర్క్ పైన లైక్ ఏదో బయటకు వెళ్ళి ఉంటానని. సో 5 years నుంచి వెయిటింగ్. ఓ మై, థ్యాంక్ యూ సో మచ్. తమ్మినాన్న వాళ్ళ తమ్మినాన్న వాళ్ళు కూడా తమ్మినాన్న వాళ్ళంట. ఓకే హాయ్. డాడీ కడితే అన్ని అడిగారు. ఏజ్ 18 అంతే, లేకపోతే నా ఏజ్ 18. చలో. ఓ మై. నెక్స్ట్ మూవీ ఎప్పుడు తీస్తావు? ఇప్పటి వరకు స్టోరీస్ అయితే విన్నాం, కొన్ని చూస్తున్నాం, బట్ స్టోరీస్ ఇంకా విందామని అనుకుంటున్నాం అన్నమాట. బాయ్ బాయ్ శ్రీరాగ్. హాయ్ అక్షర. వెన్ ఆర్ వి మీటింగ్? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. మా అమ్మ పేరు శిరీష, అండ్ యూ కెన్ సీ హర్ అకౌంట్ టు ఇన్స్టాగ్రామ్లో. మీరు తన అకౌంట్ కూడా చూడొచ్చు, శిరీష అని. బింది అంటే బింది స్టిక్కరా? బాగుంది. పెట్టండి. సావిత్రిలో డ్యాన్స్ అన్ఇన్స్టాల్స్ మాస్. మీ డ్యాన్స్ చాలా బాగుంటుంది. సావిత్రి మూవీలో డ్యాన్స్ అన్ఇన్స్టాల్స్ మాస్ డ్యాన్స్ అంటే మీరు చూసారా? అంటే నాకు అర్థం కాలే. సావిత్రి అంటే సావిత్రిలో డ్యాన్స్ పోర్షన్ కన్నా మీరు యాక్టింగ్, ఐ మీన్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎక్కువ చూడొచ్చు నన్ను. డ్యాన్స్ తక్కువ ఉంటుంది. యా, సాంగ్స్ అంటే ఇప్పుడు సాంగ్స్ చేయట్లేదు, బట్ కొంచెం మూవీ చేశాను కదా, సో సాంగ్స్కి గ్యాప్ ఇచ్చాను.
చెల్లి. బిట్టు? బిట్టు చెల్లి. బిట్టు డాన్సర్ గురించా? బిట్టు నేను ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్సే కలిసాం, బట్ చాలా క్లోజ్ అయిపోయింది. అంతకుముందు శ్రీదేవిలోనే కలిసాం ఫస్ట్. అంతేనా? శ్రీదేవిలోనే కలిసాం అంతే. అప్పుడు కలవడమే చాలా క్లోజ్ అయిపోయింది. మీటప్ పెట్టండి. మీటప్ కష్టం నాకు తెలిసి. ఓ శ్రీహాసిని నైస్. మాది పలాసాని, మీది పలాసాని. అండ్ యా, అండ్ అంతే గైస్. హలో, హాయ్ అందరూ. హాయ్ హాయ్ హాయ్. ఎన్టీఆర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, యా ఆల్రెడీ రీల్స్లో మీరు చూసుంటారు, చేశాను ఆల్రెడీ రీల్స్ ఎన్టీఆర్ గారు సాంగ్స్కి. మీరు రామ్ చరణ్ గారిని లేదండి, కలవలేదు. మా మమ్మీ నేమ్ ఇందాక చెప్పాను కదా, మా మమ్మీ నేమ్ యా స్లిమ్ వెయిట్ లాస్ అయ్యారు. కొంచెం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కదా, సో కొంచెం లాస్ అయ్యాను. బట్ యా అంటున్నారు మీరందరూ మరి మూవీ కోసం వెళ్ళామంటే వెయిట్ వాట్ మేడ్ యూ ఎక్సైటెడ్ టు సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఫర్ మూవీ సావిత్రి? సావిత్రి మూవీ అండ్ స్క్రిప్ట్ నేను ఎంచుకోవడానికి కారణం మెయిన్ ఇస్ లైక్ నేను చేయగల క్యారెక్టర్, నేను ఏమంటారు ఎంత పర్ఫార్మెన్స్ చేయొచ్చు మూవీలో, లైక్ ఆ స్క్రిప్ట్లో అని చెప్పి తీసుకున్నాను. ఆ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది నాకు వినగానే. సో హీరోయిన్ అంటే కొంచెం స్క్రీన్ స్పేసెస్ అదే అంటే చాలామంది మూవీ అనగానే హీరోయిన్ అంటే చాలా తక్కువ ఉంటుంది, హీరోకి హైలైట్ ఇవ్వడం అంటే కొన్ని మూవీస్లో. సో అలాంటి మూవీ కాకుండా ఇది మెయిన్ క్యారెక్టర్ మొత్తం హీరోయిన్ మీద ఉండడం, లైక్ ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్కి. సో అందుకే ఈ స్క్రిప్ట్ నేను తీసుకోవడం చేయడం జరిగింది. సావిత్రి ఇస్ లైక్ నా ఫస్ట్ చాయిస్ కూడా అందుకే హీరోయిన్గా రావడం. అండ్ డైరెక్టర్ గారు చాలా నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే ఇంకా ఏం చేయొచ్చు నా నుంచి, లైక్ అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో డైరెక్టర్ గారు కూడా ఒక రీజన్ నేను ఈ స్టోరీ ఎంచుకోవడానికి. హర్ష కూడా చేసి సే హాయ్ టు యువర్ మామ్ ఫ్రమ్ పీకే ఫ్యాన్స్. హాయ్ అది చెప్పక్కర్లేదు, అలా అన్నారంటే నేను చెప్తాను. ఏంట్రా వీడియో చూసి కదా మీకు ఫస్ట్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మూవీ ఆఫర్ అంటే హీరోయిన్గా అనుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ మేము అంటే డైరెక్టర్ గారు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ చిన్న బడ్జెట్లోనే చేస్తున్నాం.
చిన్నదే చిన్నదే అని చెప్పి మాకు అలవాటు చేశారనమాట. స్టార్టింగ్ 9 నుంచేనా? ఓకే ఓకే, చిన్న మూవీనే లో బడ్జెట్ స్టార్ట్ చేసాం. అలా 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 మేము స్టోరీ చేసే కొద్దీ ఇంప్రవైజేషన్స్లో అలా మూవీ పెద్దదైంది. సో ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. హీరోయిన్గా చేయడం, అది పెద్ద మూవీ అవ్వడం, థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకోవడం, అలా అంటే నాకు ఇంకా ఎగ్జైటింగ్గానే ఉంది. మూవీ చూసి మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. సో సూపర్ ఎక్సైటెడ్, ఇంకా అలానే అనుకుంటున్నాను. మూవీ వచ్చాక ఐ విల్ బి లైక్ ఎంత ఎగ్జైట్ ఫీల్ అవ్వాలో అంత హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ మీరు కూడా అంతే సపోర్ట్ చేస్తారు, అంతే ఏమంటారు, అంతే ఆదరిస్తారు, అంత తెలుగు అంటే మీ ఏంటి అమ్మాయిలా చూసుకుంటున్నారు కాబట్టి ఎంత ప్రేమిస్తారో, ఎంత సపోర్ట్ ఇస్తారో మీరే చూసుకోవాలని కోరుకుంటున్నాను. నాగేంద్ర నచ్చారా? హలో హాయ్. సో హాయ్ హాయ్ అందరికీ, అందరూ హాయ్. హలో హాయ్. ఇంకొక వీడియో కూడా ఉంది కదా, నేను చేసింది. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు? పాటలు ఉంటుంది, సినిమాలు చూస్తుంది. అంతే, మూవీస్ ఆర్ సాంగ్స్ వింటాను. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు సాంగ్స్ చాలా వింటాను. ఇంట్లో ఉంటే మూవీస్ చూస్తాను. షార్ట్ ఫిల్మ్కి ఎంత తీసుకుంటారు? ఇట్స్ లైక్ వాళ్ళ బడ్జెట్ని బట్టి ఉంటుంది. నేను షార్ట్ ఫిలింకి కానీ ప్రమోషన్కి కానీ చార్జ్ చేసేది అండ్ బడ్జెట్ తీసుకునేది వాళ్ళ బడ్జెట్ మీద వాళ్ళు ఇచ్చే బట్టి ఉంటుంది. షార్ట్ అదే స్టోరీ వాళ్ళు ఎక్కడ తీస్తారా? నన్ను ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు? నన్ను ఫస్ట్ ఇంత ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేసింది మా పేరెంట్సే. సో చిన్నప్పటి నుంచి పేరెంట్సే అన్నీ చూసుకోవడం, రీల్స్ కానీ షూట్ చేయడం కూడా మా మమ్మీనే చేస్తుంది. అండ్ ఇంకా డ్యాన్స్ అది అంటే ఇన్స్టాగ్రామ్ నేర్పించిందంతా మాస్టరే, సాయికృష్ణ మాస్టర్, ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ అన్నమాట. ఆయన నేర్పించడం, మేము ఇంకా అలా కంటిన్యూ అవ్వడం, అది మా మమ్మీ చూసుకోవడం, ఇంకొంచెం అప్డేట్ యూట్యూబ్లో కూడా ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి సాయి పవన్ అన్న రావడం, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అలా లైక్ 1 million రైట్ నౌ. అంటే రాను బొమ్మాయికి రాని తర్వాత డాన్సర్ లిఖిత కాస్త రాను బొమ్మాయికి రాను అయింది. సో దాని తర్వాత కూడా చాలా సపోర్ట్ వచ్చింది. చాలామంది గుర్తుపట్టడం కూడా రాను బొమ్మాయికి రాను అని గుర్తుపట్టారు. ఐ వాజ్ హ్యాపీ. Thank you so much.
ఆల్మోస్ట్ టైం అయింది. సో ఇంకెనీ క్వశ్చన్స్? నా చేతికి ఏముంది, ఇదొక బ్రేస్లెట్, అక్కడ అంతే, ఇంకేముండవు. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఆల్మోస్ట్ 7కి అలా ఎండ్ చేద్దాం అనుకున్నా, ఒక 1 hour. ఎలా ఫీల్ అవుతున్నారు? 1 million followers వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే ఫస్ట్ నుంచి. అది 999 చూపించగానే ఇంకా టైం పడుతుందిలే, ఇప్పుడే కదా వచ్చింది 1 million. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నైట్ నేను అప్పుడే డాన్స్ క్లాస్ నుంచి వచ్చాను, అలా కూర్చున్నాను. మమ్మీ చెప్పింది, నేను కూడా చూడలేదు ఫస్ట్, మమ్మీ చెప్పింది నాకు. అసలు హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అంతే. బాగా అనిపించింది. మాట్లాడండి ప్లీజ్. నువ్వు మాట్లాడు, నువ్వు ఏదో ఒక టాపిక్ చెప్పి మాట్లాడు. అయినా నువ్వు నాగేంద్ర అన్నా, లేట్ వచ్చారు. ఒరిజినల్ పేరు చెప్తా. నువ్వు లేట్ వచ్చావు, నేను ముందంతా మాట్లాడి నువ్వు లాస్ట్కి వచ్చి వింటే ఎలా తెలుస్తుంది? తెలియదు నీకు అలా. ఏంటి బర్త్డే డేట్? ఈరోజా? ఎప్పుడు అని అడుగుతున్నా. నా బర్త్డే డేట్? నా బర్త్డే డేట్ March 12th. March 12th. All good going. Yeah, everything is good. రిలీజ్ డేట్ అని చాలా మంది అడుగుతున్నారు. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు మూవీ రిలీజ్ ఉందా అని. మాకు కూడా ఐడియా లేదు. సో మేము క్లారిటీ ఇవ్వలేను, బట్ మూవీ టీం వాళ్ళు పక్కా ఇది చెప్పాలని కోరుకుంటున్నాను. నా పక్కన మా అమ్మ ఇంతసేపు మాట్లాడింది మా అమ్మ. స్టైలిష్ స్టార్ ధనుష్. స్టైలిష్ స్టార్ ధనుష్. హాయ్. మీరు హరిహరపురం మూవీ చేస్తున్నారు? పెద్ద మూవీ చూసారా? హరిహరపురం మూవీ నేనేం చేయట్లేదు. పెద్ద మూవీ చూసారా? పెద్ద మూవీ యా చూసాను, చాలా బాగా చూసాను. లేటెస్ట్ మూవీ కొంచెం కవర్ చేశాను. పెద్ద మూవీ చూసాను, మా ఇంటి బంగారం చూసాను, చూసారా? శ్రీకాకుళం. మీరందరూ చూసారా? లైక్ పెద్ద మూవీ, మా ఇంటి బంగారం అన్నీ చూసారా? ఎలా అనిపించింది? మా ఇంటి బంగారం మూవీ ఎలా అనిపించింది? హలో, హాయ్ జెన్నీ. హాయ్ హాయ్. పిఠాపురం. హలో అందరికీ. ఇంగ్లీష్ 30 seconds పెద్దకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఓన్లీ 1 time, ఒకసారి చూసాను. మళ్ళీ వెళ్ళాలని అనుకుంది మా అమ్మ, వెళ్ళలేదు. హాయ్ కళ్యాణ్. హాయ్ కళ్యాణ్ బాబు. మీ డాన్స్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. హలో, హాయ్ భార్గవి.
30 seconds. నువ్వు ఫోన్ కాల్లో మాట్లాడతాగు ఇంగ్లీష్, ఇప్పుడు కాదు, ఫోన్ చేసి మాట్లాడతా. 30 seconds ఇంగ్లీష్. చేస్తాను ఆల్మోస్ట్ అందరి హీరోస్వి చేస్తాను. వాట్ ఈస్ యువర్ రియల్ నేమ్? నా రియల్ నేమ్ లిఖితానే, తమ్మి నాన్న లిఖిత, అది రియల్ నేమే. హాయ్ సిస్టర్, హలో. చిత్తూరు, హలో, థ్యాంక్ యూ సో మచ్. ఏంటది? డిఫరెంట్గా ఉంది పేరు. హాయ్ లేకు, లేకు. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలో నా ఫేవరెట్, లైక్ ఫేవరెట్ అంటే ఎలా? ఎవరు అడిగారు? చెప్పు. నా నిక్ నేమ్ చెప్పను. నా నిక్ నేమ్ చెప్పను ఎవరికి. 4779. లిఖిత 4779. ఈవెన్ ఐ am బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ ఎడిటింగ్స్కి నిజం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్కి ఎడిట్ చేసి పెట్టిన ఫ్యాన్ బేస్ మీరే అనుకుంటా. ఇప్పటి వరకు ఫోటో లేదు, ఒక ఫోటో లేదు, ఒక ఏమంటారు, అసలు తెలియకుండానే అన్నీ చూస్తున్నాను నేను. బట్ యా నిజంగా నిన్న 1Mకి ఫుడ్ డొనేట్ చేశారు. చాలా బాగా అనిపించింది వీడియో, మమ్మీ చూపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఐ వాజ్ సో హ్యాపీ, లైక్ బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సెట్స్లో ఎక్స్పీరియన్స్ అంటే మూవీ మొత్తం షూట్ ఆల్మోస్ట్ టెక్కలి అటు సైడ్ అయింది, మొత్తం ఊరి సైడ్, శ్రీకాకుళం సైడ్ అయింది. సో అక్కడంతా ఎంత అంటే ఎంత తెలియని వాళ్ళైనా సరే ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ దేర్, లైక్ బాగా అనిపించింది చేసినప్పుడు కూడా. జస్ట్ మూవీ సెట్ అని భయపడ్డాను అంతే, కానీ మిగతా అంతా బాగా జరిగింది. అక్కడికి మా ఊరికి చాలా దగ్గర. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ స్టే ఉండడం, మళ్ళీ వెళ్ళడం సెట్కి, వాళ్ళని కూడా తీసుకెళ్ళాను సెట్కి, మూవీ సెట్కి. ఐ వాజ్ సో హ్యాపీ, లైక్ ఫస్ట్ మూవీ చూస్తున్నారు వాళ్ళని, బాగా అనిపించింది. అండ్ ఐ ఎంజాయ్డ్ అలాట్ అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. సామ్రాట్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా బాగా అనిపించింది. బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ మహారాష్ట్ర. థ్యాంక్ యూ సో మచ్. Your favorite song? How was your experience with Sam? శామ్ గారితో ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. ఐ వాజ్ జస్ట్ అడ్మైరింగ్ హర్, అలా చూస్తూ ఉండిపోయాను అంతే, ఇంకేం చెప్పలేను. అందుకే ఆ వీడియో కూడా తక్కువ ఉంటుంది. ఏంటది? చదువు మళ్ళీ చదువు. నేను మార్నింగ్ వేస్తా బ్రష్, నువ్వే నా క్రష్. హ్యాండ్స్ ఆఫ్ బ్రో, రైమింగ్కి హ్యాండ్స్ ఆఫ్. ఆగు. వాట్ అబౌట్ నాగేంద్ర గారు? నాగేంద్ర గారి గురించి చెప్పాలంటే నాగేంద్ర గారి గురించి చెప్పాలంటే ఒక 1 word, జస్ట్ అన్నయ్య థింగ్స్ అంతే. అన్నయ్య. మీరు నాన్ వెజ్ తింటారా? తింటాను. ఓన్లీ చికెన్ తింటాను, మటన్ తినను. చికెన్ చాలా ఇష్టంగా తింటాను, మటన్ అసలు తినను. ఫిష్ అప్పుడప్పుడు తింటాను. ప్రాన్స్ ఓన్లీ మమ్మీ చేస్తే తింటాను. ప్రాన్స్ అంటే ఒకేలా చేస్తారు ఇద్దరు, డాడీ మమ్మీ ఒకేలా చేస్తారు, అందుకే మిస్టర్ ఆకాష్ మిస్టర్ ఆకాష్. హలో, హాయ్ అక్క, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు బట్ ఐ లైక్ your dance steps.
కీప్ రాకింగ్, వీఆర్ ఆల్వేస్ సపోర్ట్ యు అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పేర్లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఆకాశాన్ని పోస్టర్ చేసి పంపించాడు, చాలా బాగుంది. చెప్పు. ఆకాశన్న పోస్టర్ చేసి పంపించావు, చాలా బాగుంది, చాలా నచ్చింది. డైరెక్టర్ సాయి పవన్ ఇస్ హియర్, యూ కెన్ కామెంట్ హిమ్, లైక్ మెన్షన్ అండ్ కామెంట్ హిమ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట. తర్వాత చాలా మాట్లాడుకో. బాగున్నారు, సింపుల్ గా. థ్యాంక్ యూ సో మచ్. మురళి థ్యాంక్ యూ సో మచ్. మూవీ నా ఫేవరెట్ మూవీనా? ప్రెజెంట్ అన్నీ నచ్చాయి నాకు, అన్నిట్లో ఒక్కొక్క పార్ట్ నచ్చింది. సో నేను ఫేవరెట్ అని ఏం చెప్పను, అన్నీ బాగా నచ్చాయి, అంటే లైక్ అన్నీ బాగా అనిపించాయి. హలో అక్క, కంగ్రాచులేషన్స్. లౌక్యా థ్యాంక్ యూ సో మచ్. తమిళనాడు నుంచి అంట. చూసాను. What about your dream? Being a good artist is my dream. Thank you, Chandu. చాలా బాగుంటావు సిస్టర్. వన్ వర్డ్ అబౌట్ Ramu Rathodan. కోతి. That's my mother opinion. కానీ నాకు రామన్నతో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను, లైక్ చాలా ఫన్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలంటే రావణతో ఉన్నప్పుడు నో ఫిల్టర్స్ అనమాట. ఒరిజినల్ రావణని మేము చూసామన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది. సో హీస్ సో గుడ్ ఎంటర్టైనింగ్ పర్సన్ అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సింపుల్ అవునన్నా. హాయ్ అండి, బిగ్ ఫ్యాన్. ఆర్టిస్టా అక్కడ డ్రాయింగ్ వేస్తారా మీరు? అవునా నాగేంద్రన్న, నువ్వు కావాలనే చెప్తున్నావు ఇవన్నీ బయటకి, ఇవన్నీ చెప్పకూడదు. సెల్ఫీ కావాలంట. చూసా పవన్ కామెంట్ చేయమని చెప్పా. అందరూ పవన్ సారీ డైరెక్టర్ సాయి పవన్ ని మెన్షన్ చేసి పెట్టండి ఇలా. సెల్ఫీ కావాలి ఆయనకి నేనేమి, మీరే ఆయన్ని సెల్ఫీ అడగండి. ఆయన నన్ను అడిగాడు కదా, మీరే ఆయన్ని అడగండి. నాగేంద్ర అన్న, ఐఎమ్ నాట్ గుడ్ ఆర్టిస్ట్ బట్ వేస్తాను ఏవో చిన్న చిన్న డ్రాయింగ్స్. చెప్పాను ఐ వాంట్ బీ అ గుడ్ ఆర్టిస్ట్, లైక్ మంచి సినిమాస్ చేసి ఒక మంచి ఆర్టిస్ట్గా ఉండాలి. వెంకీ వచ్చాడు లైవ్లోకి. ఫస్ట్కి వస్తున్నాం. అండ్ గైస్ యా, ఈ ఫస్ట్కి నేను విజయవాడలో అంటున్నాను. హాలికిత గారు లవ్ ఫ్రమ్ గుంటూరు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 3 minutes చేద్దాం. అండ్ గైస్ హాయ్ దాస్యా, హాయ్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. హాయ్ వెంకీ, థ్యాంక్ యూ. పెద్ద ఫ్యాన్ నువ్వు, కలవలేదు కదా ఇప్పటి వరకు. యా గోల్డెన్ తాలు తెలుసు నాకు, ఈవెన్ ఫాలో హర్. సావిత్రి రిలీజ్ ఎప్పుడు? నో అంటే డేట్ చెప్పలేను, బట్ త్వరలో. మై విలేజ్ నేమ్ ఏంటి? మా విలేజ్ నేమ్ చెప్పనా? డాడీ విలేజ్ నేమ్ చెప్పనా? డాడీ విలేజ్ పేరు చెప్పనా? చెప్పు. పెద్ద బొడ్డపాడు మా డాడీ పేరు, మా డాడీ విలేజ్ పేరు. హలో నువ్వు పెద్ద బొడ్డపాడు, పలాసలో ఉన్న పెద్ద బొడ్డపాడు.
అంతేనా? బెండి గేట్ దగ్గర బెండి వాళ్ళకి తెలుస్తుంది. అంటే పలాస ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బెండి గేట్ బెండి గేట్ దగ్గర ఉన్న పెద్ద బొడ్డపాడు విలేజ్ అనమాట. నందిని కాదు. హాయ్ నందిని. హలో. మీ తమ్ముడు లేడా? ఉన్నాడండి, ఉన్నారు. ఎంతసేపు చదువుకున్నాడు, ఇప్పుడే ఫోన్ పట్టుకున్నాడు. రా హర్ష. ఇప్పుడు స్టడీ ఏంటి? రాడు. అక్క విజయవాడ ఎప్పుడు వస్తారు? విజయవాడ ఫ్యాన్స్ వెయిటింగ్. నాగేంద్ర అన్న పెట్టిండు ఆ కామెంట్. అదే చూసా. సావిత్రి అయ్యో అన్నా చెల్లమ్మా అని బాగా పెట్టావు, కానీ నేనేం చేయలేనన్నా. అప్డేట్ చూసు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను మీకు అప్డేట్ ఇస్తాను సావిత్రి మూవీ గురించి. తిన్నారా? ఇంకా లేదండి, ఇంకా పైన తినాలి. మేడం మాకు మళ్ళీ అసిస్టెంట్గా ఇప్పుడు పోస్ట్ ఇస్తారు. నిక్ నేమ్ చెప్పను. నిక్ నేమే ఉంటుందండి. నిక్ నేమ్ ఎవరిదైనా పండు అని ఉంటాయి. నా నేమ్ ఓకే, మీరు రేపటి నుంచి అవి కామెంట్ చేయకూడదు. బట్ నా నిక్ నేమ్ శృతి. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు పిలిస్తేనే నచ్చుతుంది నాకు, ఇంకెవరు పిలిచినా నచ్చదు. ఎవరు పిలిచినా పలకను కూడా. శృతి నాకు ఇష్టం ఉండదు అంతే. ఓన్లీ ఇంట్లో దయాలు పిలుస్తారు. ఎప్పుడైనా విజయనగరం వచ్చారా? లేదండి, విజయనగరం దగ్గర పాలకొండ వచ్చాము. అంటే వచ్చి తాతయ్య అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అప్పుడు. తాతయ్య డ్యూటీ అక్కడే అనమాట. సో అప్పుడు వచ్చాం పాలకొండ. ఇప్పటి వరకు మళ్ళీ లేదు. మన కులదైవం సాయి పవన్ గారి గురించి కూర్చుమి అన్నట్టు ఏంటన్నా? కులదైవం పవన్ అన్న, నాగేంద్ర అన్న కాల్ చేసి మీరిద్దరు తర్వాత మాట్లాడుకోండి, ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అంటే అంటే ఇంట్లో అలవాటు వేరు కదా, బయట పిలిచేది వేరు. బయట వాళ్ళు లిఖిత అని పిలిస్తేనే బాగుంటుంది నాకు. ఇంట్లో లిఖిత అని పిలిచారు అనుకోండి, లోపల పలకని ఇంకా శృతి అనే పిలవాలి. ఇంట్లో వాళ్ళు శృతి, బయట వాళ్ళు లిఖిత, అలా. మీరు కుకింగ్ చేస్తారా? ఒకటేసారి చదవని చూసారా? చెయ్యాలని కూడా పెద్ద ఫ్యాన్ లైవ్ లో ఉంటే అక్క చెప్పిందన్న. ఓకే, మీ కాన్సెప్ట్ ఐ మీన్ మీ డాన్స్ రీల్స్ కి రాను బొమ్మాయికి రాను గెట్స్ ఓవర్ 850 million views. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐఎమ్ హ్యాపీ, లైక్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా వెళ్తుంది అని చాలా హ్యాపీగా ఉన్నాను. యా ఉంది. కోల్గేట్ ఇవ్వాలా? ఉంది, ఇస్తున్నాను ఆల్రెడీ. ఎవరైనా పెడతారు అలా, మీ టూత్పేస్ట్లో ఒప్పుందా అని. ఎప్పుడైనా నందిగామ వచ్చారా? నందిగామ అయితే వచ్చాం. నందిగామ తెలీదు. సారీ, అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అందరికి. ఇంకా సాంగ్స్. మీ స్మైల్ చాలా బాగుంది. ఐ లైక్ యువర్ స్మైల్స్. థ్యాంక్ యూ. ఆవిడ దగ్గర నుంచి వచ్చింది. ఎవరికి? చందుకా? చందు హాయ్. పింకీ రెడ్డి అంట. పింకీ రెడ్డి అన్ని చేసిన షేకు అంష్ అంట. షేకు అంష్ హాయ్. అమ్మ హాయ్ చెప్పు. హాయ్ అంశు.
షీకు హన్స్ అని ఉంది ఐడి. ఇస్ ఇట్ కరెక్ట్ కాదా నాకు తెలియదు, బట్ అదే ఉంది ఐడి. ఫస్ట్ రీల్ టిక్టాక్లో ఉన్నప్పటి నుంచి ఫ్యాన్ అంట. థ్యాంక్ యూ. నా టిక్టాక్ వీడియోస్ కిషోర్ థ్యాంక్ యూ. అప్పటి నుంచి ఉన్నారంట. గ్రేట్, సో గ్రేట్. ఓకే వెళ్ళి చదువుకో అంట. వెళ్ళి చదువుకో కదా. ఓకే అండి. రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళి చదువుకో. అమ్మ సెల్ఫీ అమ్మ మీకు హీరా అభిమాని వెంకీ. ఎందుకు వెంకీ? ఇచ్చేసాను వెంకీ, నీ ఫోన్లో ఉంటాయి చూసుకో. దేఖో. కంగ్రాచులేషన్స్ ఫర్ 1M. థ్యాంక్ యూ యశ్వంత్. థ్యాంక్ యూ. స్టైలిష్ స్టార్ ధనుష్ అంట. హాయ్ అమ్మా, బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రీల్స్. ప్రవీణ్ థ్యాంక్ యూ. వైజాగ్ అలా వెళ్ళిపోవడమే కానీ స్టే లేదు ఎప్పుడు. నేను ఇప్పటి వరకు వైజాగ్ బీచ్ చూడలేదు గైస్. ఎవరైనా నమ్ముతారా? నమ్మరు, బట్ అది నిజం. వైజాగ్ బీచ్ చూడలేదు నేను ఇప్పుడు. నైస్ నేమ్. శృతి ఇస్ నైస్ నేమ్, బట్ ఓకే. హాయ్ శ్రీకాంత్. శేఖర్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ బబ్లుతోనా? చేస్తే చేశారు అంటారు, చేయలేదు అంటారు. అదే రియాక్షన్. అన్న కూడా అన్నయ్య అన్నాక కూడా మీరు పెట్టే కామెంట్స్ అప్పుడప్పుడు కూడా చేస్తున్నారు ఏంటి అని అంటారు, చేయకపోతే చేయలేదు ఏంటి అంటారు. ఆపేమంటారు వాళ్ళు. సరే ఓకే. ఎత్తు ఎవరు? ఎట్లా ఎత్తు. సో గైస్ ఓకే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బెండకాయ దొండకాయ. ఓకే థ్యాంక్ యూ. మీ గుండెకాయ. హర్ష పవన్ కాల్ చేస్తున్నాను. Salama Walker Sahithi. We'll update you soon. And అంతే guys, ఈ లైవ్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్. అండ్ 1 million అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పురుగులు కనబడట్లేదు. అప్పుడు ఇప్పుడు నడుస్తాను. రెడీ ఆగు. ఓకే గైస్, ఎదుగుదాం. ఆగండి మీరిద్దరు ఆగండి. నేను లైవ్ వెయిట్ చేసాక మమ్మీతో ఉదయం 3 గంటలు చేస్తావా? మా మమ్మీతోనా? మా మమ్మీ రీల్స్, మీరు మమ్మీ రీల్స్ చూస్తే ఇంకేం అడగరు. ఓకే థ్యాంక్ యూ అందరికీ. ఓకే చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ద 12 million ఫాలోవర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇలానే నాకు లవ్ ఇస్తూ ఉండాలి అని కోరుకుంటూ బాయ్ బాయ్. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలి తప్పకుండా. యా సావిత్రి, అసలు సావిత్రి కోసం ఒక లైవ్ పెడదా. మూవీ టీమ్తో ఉన్నప్పుడు నేను మళ్ళీ లైవ్ పెట్టచ్చు, బికాస్ మీకు అంటే మూవీ వర్క్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ. సో కుదిరితే నేను లైవ్ పెడతాను మూవీ టీమ్తో. సీ యూ సూన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. గుడ్ నైట్.